తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ అంబర్పేటలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. అంబర్పేట డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముద్రాజ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేసీఆర్ జోలికి వస్తే ఊరుకునేది లేదని, రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ అంబర్పేటలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ డివిజన్ల అధ్యక్షుడు సిద్ధార్థ ముద్రాజ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిద్ధార్థ ముద్రాజ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ను టచ్ చేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని హెచ్చరించారు. కేవలం బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా ప్రస్తుతం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ప్రజల సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి కుట్రలకు కుతంత్రాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి ఈ రోజు సీఎం అయ్యేవారా అని ప్రశ్నించారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజు మేము అనుకోలే 2 నిమిషాల పిలవగానే మా కార్పొరేటర్ కానీ, మా సీనియర్ నాయకులు కానీ, ఉద్యమ నాయకులు కానీ, మైనార్టీ సోదరులు కానీ అందరూ ఇలా చేద్దామంటే ఎంత కసితో ఉన్నారు. ఇలా మా సీఎం రేవంత్ రెడ్డిని ఈ తీవ్రంగా ఖండిస్తూ కేసీఆర్ ఏదైతే ఏజ్ కు ఉన్న రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆయన విచారణ చేయడం మాకు తీవ్రంగా ఖండిస్తున్నాము. రేపు ఎంతసేపు అయినా రేపు మన కేసీఆర్ కు కానీ ఎక్కువసేపు మన హరీష్ రావు చేస్తే ఏమి చేయలేరు, దానికన్నా ముందు కేటీఆర్ చేస్తే ఏం చేయలేరు. అదే విధంగా రేపు కేసీఆర్ గారిని ఎక్కువసేపు పెట్టి ఏమైనా విచారణ టైం మీద చేశారనుకో ఇలా డివిజన్లనే ఆయన రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఇవే దాఖలాలు అవుతాయి. కావున తొందరగా ఏమో రేపు మాకు రిజల్ట్ కావాలి. ప్రజల పాలన వ్యక్తి ప్రజల పాలన వ్యక్తికి ఏమన్నా అడుగుతావు, ఒకరోజు తొండలు ఇచ్చి పెడతా అంటావు, ఒక రోజు ఏమో కళ్ళు ఇస్తా అంటాడు, ఒక రోజు పేగులు ఇచ్చి పెడతా అంటాడు. నువ్వు అయ్యా రేవంత్ రెడ్డి ప్రజాపాలన చేస్తున్నావా, ఎందుకు ఏమైనా పాలన చేస్తున్నావా? ఇవన్నీ కేసులు అక్రమంలో మానుకొని ఇమీడియట్లీ ఏముందో ప్రజలకు న్యాయం చేయాలని చెప్తున్నాం. అదే విధంగా మా బ్రిడ్జ్ ఫ్లైఓవర్వి అది అయితే లేదు, అది తొందరగా మా కార్పొరేటర్ మా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇలా భారీ ఎత్తున ధర చేస్తాము. తొందరగా ఇవన్నీ కేసులు మానుకొని యథావిధంగా పరిపాలన చేయాలి. ఈ సందర్భంగా తెలియజేస్తాం.